బ్రేకింగ్ న్యూస్ వైజాగ్ మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సమయం దగ్గర పడింది. కాసేపట్లో జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇప్పటికే కూటమి కార్పొరేటర్లు హోటల్ దస్ పల్లా నుంచి కార్పొరేషన్ కు చేరుకుంటున్నారు. మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 98. అయితే వంశీ ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ స్థానం అలాగే ఖాళీగా ఉంది. కోరం ఉంటే సింపుల్ మెజారిటీతో అవిశ్వాసం ఆమోదం పొందనుంది. అటు సమావేశానికి హాజరు కాకూడదని వైసీపీ విప్ జారీ చేస్తుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూటమిలోని కార్పొరేటర్లందరూ కూడా ప్రస్తుతం హోటల్ దస్పల్లా నుంచి మనం విజువల్లో కూడా చూడవచ్చు. అందరూ అటు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, సీఎం రమేష్ గారు, ఎంపీ అనకాపల్లి, అదేవిధంగా విష్ణుకుమార్ రాజు, అదేవిధంగా గణబాబు ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం అయితే వెళ్తున్నటువంటిది మనమైతే చూడొచ్చు. సార్, అసలు ఏం చెప్తారు? గెలుస్తారు? కోరం కరెక్ట్గా ఉందా? 100% ఉంది. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇంత సడన్ గా మార్చాల్సినంత అవసరమే ఉంది అనేది ఒక విమర్శ. చెప్తాం, సాయంత్రం చెప్తాం. సో మనం చూడొచ్చు, వస్తున్నటువంటి కార్పొరేటర్ అందరూ కూడా 74 మంది కోరం మాకుంది, 74 మందితోనూ మేము వెళ్తున్నామని విక్టరీ సింబల్ చూపించుకుంటూ ఒక్కొక్కళ్ళు బస్సు ఎక్కుతున్నటువంటి అయితే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే వస్తున్నటువంటి కార్పొరేటర్లందరిలో కూడా ఒక ఉత్సాహం అయితే ఉంది. వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపుగా 15 రోజుల పాటు వీళ్ళందరూ అటు భీమిలీలోను, అదేవిధంగా మలేషియాలోను క్యాంపులో ఉండి నిన్న రాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. వచ్చినటువంటి వీళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే బస్సులు ఎక్కుతున్నటువంటిది అయితే చూడొచ్చు. 2 బస్సులను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే కార్పొరేటర్లు అందరితో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నటువంటి అనకాపల్లి, అదేవిధంగా విశాఖ ఎంపీలు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎందుకంటే విశాఖ నగరంలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు, అదేవిధంగా గాజువాక, ముఖ్యంగా చూస్తే గాజువాక, అదేవిధంగా భీమిలి, పెందుర్తి, అనకాపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటుగా ఇతర ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం అంతా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకటి, వీళ్ళంతా ఖచ్చితంగా గెలిచి తీరుతామనేది మాకు కోరం ఉందనేది ఆ టీడీపీ నాయకులు, అదేవిధంగా జనసేన, బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కార్పొరేటర్లు అందరినీ కూడా దగ్గర పెట్టి తీసుకుని వెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ ఆలోచించేది లేదు, తగ్గేది లేదని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కార్పొరేటర్లు అందరినీ కూడా కలిపి వీళ్ళంతా కూడా తీసుకువెళ్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా అంటే ఇక్కడ చూస్తే ఒక హడావుడి వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఎమ్మెల్యేలు, అంటే ఇప్పటికే మనం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్తో మాట్లాడడం జరిగింది. ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు మాకు కోరం ఉంది కాబట్టి గెలిచి తీరుతామని. పల్లాతో పాటు అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల శ్రీనివాస్తో పాటుగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, మొత్తం అందరూ ప్రస్తుతం అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. వస్తున్నటువంటి కార్పొరేటర్లు కూడా ఎవరిని మిస్ అవ్వకుండా ఎమ్మెల్యేలే దగ్గరుండి స్వయంగా అందరినీ బస్సు ఎక్కిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా 74 మంది కోరం అయితే ఉండాలి. ఇక్కడ లెక్క పెడుతున్నారు కూడా. మనం ఒకసారి ఈ లెక్కను కూడా చూడొచ్చు. వస్తున్నటువంటి కార్పొరేటర్స్కి సంబంధించి మొత్తం అందరినీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఇప్పటి వరకు బస్సులో ఎక్కించినటువంటి వాళ్ళకి సంబంధించి 31 మంది వరకు బస్సుల్లోకి వెళ్ళారు. ప్రతి ఒక్కరిని కౌంట్ అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. అంటే దశల వారీగా ఒక్కొక్కరిని ఒక్కొక్క బస్సులోకి వెళ్ళేలాగా వీళ్ళందరినీ కూడా లెక్క కడుతున్నటువంటి విజువల్ అయితే మనం చూడొచ్చు. ఎక్కడ అంటే ఇక్కడ కౌంట్ చేస్తున్నటువంటి చూద్దాం. ఇప్పటికీ దాదాపుగా ఇప్పటికి 40 మంది అయ్యారు మొత్తం. అంటే ఎట్టి పరిస్థితుల్లో కోరంకి సంబంధించినటువంటి వాళ్ళు తగ్గకుండా ఉండాలి అనేది ఇక్కడైతే లెక్క. ఇప్పటి వరకు ఇన్ని రోజులు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళని కాపాడుకుంటూ వచ్చినటువంటి అటు టీడీపీ, ఆ జనసేన, అదేవిధంగా బీజేపీ ఇప్పుడు మొత్తం అందరినీ ఒక లెక్క అయితే తీస్తున్నారు. వచ్చినటువంటి ఒక బస్సులోకి కావాల్సినటువంటి మొత్తం అందరినీ కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొనతాల గారు ఉన్నారు. ఏం సార్, మొత్తం పార్టీకి సంబంధించి మీకు కూడా అటు మొత్తం చేస్తున్నారు, ఏంటి అసలు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చెప్తారు కొనతాల గారు? ఈరోజు కూటమి నాయకత్వంలో అవిశ్వాస తీర్మానం నెగ్గించుకొని మళ్ళీ మేయర్ పదవి కూటమికి రావడం తథ్యం.
సో ఇక్కడ చాలా అంటే చాలా హడావుడిగా ఉంది. వస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఎక్కడ ఎలాంటి అంటే వచ్చినటువంటి లెక్క మిస్ అవ్వకూడదు అనేది టీడీపీ నాయకులు స్వయాన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, అదేవిధంగా ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా జనసేన పార్టీ నుంచి వ్యవహరిస్తున్నటువంటి కొణతల కానీ, అదేవిధంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కానీ దగ్గరుండి వాళ్ళ పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్కరిని లోపలికైతే పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విశాఖ ఎంపీ భరత్ ప్రతి ఒక్కరు అంటే ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉన్న ఏ ఒక్కరూ వీళ్ళు వెళ్లకుండా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో పక్క చూస్తే ఇక్కడ వీళ్ళల్లో వస్తున్నటువంటి దాని ప్రకారం కూడా చూస్తున్న ఈ ఓటుకి సంబంధించి కొంత ఇబ్బందికర వాతావరణం ఏమన్నా ఎక్కడన్నా వ్యక్తం అవుతుందో వస్తున్నటువంటి ఇప్పటివరకు టీడీపీకి సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో మెంబర్స్ వెళ్ళారు. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరినీ కూడా ప్రస్తుతం అయితే బస్సు ఎక్కిస్తున్నారు. స్వయాన ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం ఇక్కడే ఉండి ఒక్కొక్కరిని బస్సులోకి ఎక్కించి లెక్క అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా ఎంపీలు కానీ, ఎక్స్ అఫీషియో మెంబర్స్ కానీ వీళ్ళు ఓట్లు మిస్ అయ్యే అవకాశం అయితే లేదు. కానీ ఖచ్చితంగా కార్పొరేటర్లు ఎవరైనా మిస్ అయితే కనుక అది దాని ఎఫెక్ట్ అవిశ్వాసం మీద పడుతుందనే ఉద్దేశంతో ప్రస్తుతం అయితే మొత్తం అందరినీ కూడా లెక్క పెట్టి మరీ బస్సులు ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి బస్సులో దాదాపుగా 45 మందిని మొదటి బస్సులో కార్పొరేటర్లందరినీ ఎక్కించారు. ఇప్పుడు రెండవ బస్సులో కార్పొరేటర్లతో పాటుగా ఎక్స్ అఫీషియో ఓటర్స్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, ఎంపీలని ఎక్కిస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇప్పటికే ఒక కోలాహలమైనటువంటి వాతావరణం ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. దీంతో మొత్తం అందరూ ఇక్కడికి వెళ్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఓవరాల్గా చూస్తే మొత్తం 74 మంది కోరంతో ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా అంటే ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా కార్పొరేటర్లు మొత్తం అందరూ కూడా హోటల్ నుంచి ప్రస్తుతం అయితే జీవీఎంసీకి వెళ్తున్నారు. మరి కొద్దిసేపట్లో అక్కడ చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత 11 గంటలకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఓటింగ్ అయితే నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్ తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. ఇప్పటికే మేయర్ పీఠంపై కూడా అటు కూటమి ఇటు వైసీపీ నేతలైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కోరం ఉంది కాబట్టి మెజారిటీ మాదే, మేమే గెలుస్తామంటూ కూడా ఒక పక్క కూటమి చెప్తుంటే అయితే సభ్యులు ఎవరూ హాజరవ్వకూడదంటూ కూడా వైసీపీ అయితే విప్ జారీ చేసింది. అయితే ప్రస్తుతానికైతే అటు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికైతే కూడా అటు కార్పొరేటర్లందరూ బయలుదేరి వెళ్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసుకుంటున్నాము. అయితే దీనిపై కూడా ఇప్పటికే మేయర్ పీఠంపై అయితే గత కొన్ని రోజులుగా కూడా గట్టి ఫైట్ అయితే నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, చెప్పండి. ఇప్పటికే మనం చూసుకుంటున్నాము అటు మేయర్ పీఠపై కూడా ఎవరికి వాళ్ళే గెలుపుపై ధీమా వ్యక్తం చేసుకుంటూ వస్తున్నారు. అయితే గెలుపు ఎవరిని వరించబోతుంది? అటు కూటమి నేతలు, ఇటు వైసీపీ ఏం చెప్తుంది? అక్కడ తాజా పరిస్థితి ఏంటి? మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి, కూటమి నాయకులకు సంబంధించి 74 ఓట్ల కోరం కావాలి. ప్రస్తుతం ఆ దస్పల్లా హోటల్ నుంచి అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎక్స్ అఫీషియో సభ్యులు, అదేవిధంగా కార్పొరేటర్లు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం జీవీఎంసీకి అయితే చేరుకున్నారు. మనం విజువల్లో కూడా చూడొచ్చు. జీవీఎంసీకి సంబంధించి 2 బస్సుల్లో మొత్తం దాదాపుగా వీళ్ళు బస్సు ఎక్కుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక లెక్క పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. 74 వరకు కూడా మాకు కోరం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా గెలిచి తీరుతామని టీడీపీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే వచ్చినటువంటి కార్పొరేటర్లకు సంబంధించి కార్పొరేటర్లతో పాటుగా స్వయాన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, అదేవిధంగా విశాఖ ఎంపీ భరత్లతో పాటు అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం 8 మంది కూడా ప్రస్తుతం అయితే ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ప్రస్తుతం బస్సులో వాళ్ళతో పాటు ట్రావెల్ చేసి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం 2 బస్సుల్లో మాత్రమే పోలీసులు లోపలికి వెళ్ళించారు. మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా లోపలికి వెళ్ళించినటువంటి పరిస్థితి లేదు. లోపల సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటుగా కెమెరాతో వెబ్కాస్ట్ చేస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించాలని. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ అటు కలెక్టర్కి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఓటింగ్ అనేది పక్కాగా జరిగేలాగా చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ అనూహ్యమైనటువంటి పరిణామాలు కూడా ఉన్నాయి. నిన్న అంటే 2 రోజుల క్రితం పార్టీ పదవికి రాజీనామా చేసి వైసీపీకి రాజీనామా చేసినటువంటి ముత్తంశెట్టి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ కూతురు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూతురు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. కానీ ఈరోజు ఈ కౌన్సిల్కి అయితే అటెండ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు 74 వరకు కోరం ఉందా లేదా అని ఆలోచించినటువంటి టీడీపీ కూటమికి ఈ
అంటే అవంతి శ్రీనివాస్ కూతురు ఓటు వేస్తే కనుక ఖచ్చితంగా 75 కోరం వరకు ఉండే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు ఆశ పెట్టుకున్నటువంటి వైసీపీ ఖచ్చితంగా మేము గెలిచి తీరుతామని ఇప్పటి వరకు అయితే అనుకున్నారు. అనుకున్నటువంటి వైసీపీకి కొంత ఇబ్బందికర వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. 2 బస్సులు కూడా లోపలికి వెళ్ళారు. మొత్తం కార్పొరేటర్లు అందరూ కూడా ప్రస్తుతం అయితే కౌన్సిల్లో కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నటువంటి హరీంద్ర ప్రసాద్ ప్రస్తుతం అయితే వీళ్ళందరికీ కోరం అంతా చూసిన తర్వాత ఓటింగ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. 74 కోరం ఉంటే ఖచ్చితంగా 50% ఓటింగ్ ఉంటుంది కాబట్టి 50% ఉన్నటువంటి ఓటర్లో 49 మంది కార్పొరేటర్లు ఉంటే ఖచ్చితంగా జీవీఎంసీ కమిషనర్ జీవీఎంసీకి సంబంధించినటువంటి మేయర్ని మార్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళినటువంటి కార్పొరేటర్ల సంఖ్య దాదాపుగా 49 ఉంది కాబట్టి ఒక టీడీపీకి ఉన్నటువంటి ఓట్లతోనే గెలిచే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా టీడీపీ కూటమి అనుకున్నది ఇక్కడ స్పష్టంగా నెరవేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా ఏ ఒక్కరిని కౌన్సిల్కి సంబంధించి కౌన్సిల్లో ఉన్నటువంటి ఉద్యోగులు వాళ్ళ ఐడి కార్డు చూపిస్తేనే లోపలికి ఎలా చేస్తారు. అదేవిధంగా కౌన్సిల్ లోపలికి వెళ్ళినటువంటి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఐడెంటిటీ కార్డును తీసుకుని మాత్రమే ఖచ్చితంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇక్కడికి చాలా మంది అంటే వైసీపీ ఇక్కడికి హాజరు కానటువంటి నేపథ్యంలో కొంతవరకు ఈ గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇతర పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు, పార్టీ మారినటువంటి వైసీపీ కార్పొరేట్లకు సంబంధించినటువంటి కొంతమంది కనుక కోపంతో ఇక్కడికి వస్తారనే ఉద్దేశంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు దాదాపుగా 300 మందికి పైన పోలీసులను ఇప్పటికే మోహరించినటువంటి పరిస్థితి ఉంది. జీవీఎంసీకి వచ్చే మొత్తం దారులన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు లోపలికి వచ్చే అవకాశం అయితే లేదు. అవి అనుమతి ఉంటేనే లోపలికి రాణిస్తున్నారు. కానీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు, నాయకులు వాళ్ళ వాహనాల్లో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ట్రాఫిక్ నియంత్రణ కూడా, ఎందుకంటే జీవీఎంసీ చుట్టుపక్కల కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. బస్సులు కానీ నాయకులకు సంబంధించినటువంటి వెహికల్స్ కానీ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వాటన్నింటినీ నియంత్రించడానికి ట్రాఫిక్ దాదాపుగా 100 మందిని ఒకే జీవీఎంసీ ప్రెమిసెస్లోనే 100 మందిని మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పార్టీలకు సంబంధించి ఎలాంటి గొడవలు జరగకూడదు. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ఇంకా 9 నెలల పాటు జీవీఎంసీ మేయర్కి సంబంధించినటువంటి పదవీ కాలం ఉంది. ఈ పదవీ కాలం సమయంలో ఖచ్చితంగా మేయర్ అవిశ్వాస తీర్మానం అనేది కూటమి నెగ్గుతుంది. మేయర్ మార్పు జరిగే అవకాశం ఉంది కాబట్టి గొడవలు జరుగుతాయని ముందుగా భావించినటువంటి పోలీసులు ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా భారీగా పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం 74 కోరం ఖచ్చితంగా టీడీపీ ముందు నుంచి ధీమా వ్యక్తం చేస్తూ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మాజీ మంత్రి, వైసీపీ మాజీ నాయకుడు ముత్తంశెట్టి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్కి సంబంధించి వాళ్ళ అమ్మాయి ఇప్పటి వరకు అటు వైసీపీ వైపే ఉంటుందని భావించారు. కానీ వైసీపీకి సంబంధించి ఆమె పార్టీలో నుంచి కూడా బయటికి రాజీనామా చేసి బయటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆమె ఓటు ఇప్పుడు అటు టీడీపీ కూటమికి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఆమె జనసేనలో జాయిన్ అవుతారా, వైసీపీ టీడీపీలో జాయిన్ అవుతారని ఇప్పుడు ఒక సందిగ్ధం ఉంది. కానీ ఓటు మాత్రం ప్రస్తుతానికి మేయర్ ఎన్నికలకు సంబంధించి ఓటేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మేయర్పై అవిశ్వాస తీర్మానం కోరమో నెగ్గుతుంది. అదేవిధంగా 50% ఓట్లు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఆ మేయర్పై అవిశ్వాస తీర్మానం కూడా నెగ్గే అవకాశం అయితే ఉంది. ఇన్ని రోజులు కొంత శ్రమ పడి మొత్తం వాళ్ళ కార్పొరేటర్లందరినీ కూడా అటు కొలంబో పంపించి స్థానికంగా వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చినటువంటి వైసీపీకి ఇప్పుడు చేదనుభవం ఎదురైనటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే మరికొద్ది సేపట్లో విశాఖ మేయర్ని దించడంతో పాటుగా కాబోయే మేయర్ ఎవరనేది ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, అయితే ప్రస్తుతం కాసేపట్లో కూడా విశాఖ మేయర్ పీఠంపై కూడా గెలుపు ఎవరిదనేది కూడా తేలబోతుంది. అయితే ఇప్పటికే గెలుపుపై కూడా అటు కూటమి ఇటు వైసీపీ కూడా ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లందరూ కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా ఇటు ఓటింగ్ సంబంధించి కూడా ప్రక్రియ కొనసాగబోతుంది. మరి గెలుపు ఎవరనేది కూడా వేచి చూడాలి.